అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, మహాశివరాత్రి పండుగ. ఈరోజు దేశవ్యాప్తంగా చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా, భారతదేశం మొత్తంలో కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు మన భారతదేశంలోనే ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒక పండుగ. ఈరోజు ఈ పండుగ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిందిలో మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మదనపల్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు ఈ మంచి రోజు, ఈరోజు వచ్చిందను పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమైన రోజు. అదేవిధంగా వచ్చిందను ఈరోజు ఆ శివుడు, మహాశివుడు వచ్చిందను శివతాండవం ఆడి ఆయనకు అన్ని శక్తులు వచ్చేసి ఆయన వచ్చిందను శక్తివంతుడే ఈరోజు శివతాండవం అన్నాడు. ఈ మంచి తరుణంలో ఉద్దేశించుకొని ఈ శివరాత్రి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ఆయన ఎక్కువ శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మనం కూడా జాగారం చేసి దినమంతా ఉపవాసాలు ఉండి రాత్రి అంతా మేలుకొని ఆయన కానీ మనము ఇది చేశామంటే ఖచ్చితంగా ఆ శక్తుల వలన మనకు కూడా మనం కోరిన కోరికలు ఆయన చాలా శక్తివంతుడుగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరి కోరికలు కూడా తీరుస్తాడని ప్రగాఢ నమ్మకం ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఈరోజు అది కానీ కోరుకుంటే వాళ్ళ ఇవి తీరుతాయని కూడా ప్రజలు అందరూ నమ్ముతారు. వాళ్ళు చాలా విధంగా అట్లా జరుగుతుంది. అందుకే ఇంత రష్గా, ఇంత ఇదిగా ఇక్కడ వచ్చిందో ప్రజలు వచ్చిందో ఈ కోరికలు కోరుకునేదానికి ప్రతి ఒక్కరు మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుండి ఇక్కడ వస్తున్నారు. మేము కూడా ఈ పుణ్యదినాన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి మడికాయల శివాలయంలో వచ్చిందును ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ వచ్చింది ఇది పురాతనమైన దేవాలయం. చాలా గ్రాండ్గా ఇక్కడ వచ్చిన అరేంజ్మెంట్స్ చేశారు. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, అన్నదాన కార్యక్రమాలు పెట్టినారు. చాలా వరకు మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరూ వచ్చిందును ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. మేము కూడా ఈ మంచి రోజున కూడా మేము వచ్చిందును వైఎస్ఆర్సీపీ ఈరోజు మేము కూడా కోరుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అన్ని ఇబ్బందులు తీరల్లా. ఎస్పెషల్లీ వచ్చిన రైతులు చాలా బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన లాస్ట్ టైం టమాటా ధరలు కానీ, మామిడికాయల ధరలు కానీ అసలు ఏమీ లేదు. అలనేరుడు కాయలు కానీ, చింతమానులు కానీ, పొగాకు కానీ, వరి రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిండే. లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడినాడు. ఇది ఈసారి పునరావృతం కాకూడదు. అదేవిధంగా టయానికి వానలు పడి మంచి గిట్టుబాటు ధర రైతుల వల్ల వాళ్ళు అప్పుల పాలైన రైతులు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు రావాలా, ప్రతి ఒక్కరూ సుఖశాంతులు ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కోరుకుంటే శక్తివంతుడైన శివుడు కూడా ఖచ్చితంగా మా కోరికలు తీరుస్తాడని ప్రగాఢ నమ్మకం ఉంది. కాబట్టి మరోసారి ఈరోజు మన మహాశివరాత్రి సందర్భంగా మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, వైఎస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటాను. అందరికీ నమస్కారం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, అదేవిధంగా మా సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారికి, పాత్రికేయులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ఈ తెలుగు రాష్ట్రం పేరు ఎలా వచ్చిందంటే త్రిలింగ అనే శబ్దం నుండి తెలుగు అనే భాష ఉద్భవించింది. ఆ సందర్భంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రం ఏర్పడింది. దాని పేరే ఆంధ్ర జాతి అని చెప్పి పిలువబడుతుంది. ఈరోజు 12 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అవుతుంది. అటువంటి మహాశివరాత్రి పర్వదినాన మేము మా నాయకుల తరఫున, మా యొక్క శ్రేణుల తరఫున ఈ సంవత్సరమైనా సరే రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించి, సకాలంలో మంచి తరుణంలో పంటలు లభించి, అదేవిధంగా ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ మహాశివుని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, మన మదనపల్లి నియోజకవర్గం నిసార్ అన్న గారికి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అందరికీ మంచి జరగాలని ఈ మహాశివరాత్రి రోజు ముఖ్యంగా మా చేనేత సోదరులైతే ఎంతో కష్టాలలో ఉన్నారు. ఆ కష్టాలన్నీ ఈ మహాశివరాత్రి రోజు నుంచి తొలగిపోవాలని ఆ మహాశివుని వేడుకోవడం జరిగింది. చేనేత కార్మికులు ఈ సిల్క్ ధరలు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతున్న టైం ఇది. 1 ఇయర్ నుంచి వ్యవస్థ చాలా దీనా స్థితికి వచ్చింది. ఈ మహాశివరాత్రి రోజు నుంచి కొంచెం స్వామివారు కరుణించి ఈ
చేనేత సోదరులందరూ కొంచెం ఇది కావాలని బాగుండాలని ఆ శివుణ్ణి కోరుకోవడం జరిగింది.